హాయ్ హలో హవర్ యూ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ నమస్తే నేను మీ రాజశేఖర్. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ఇక సాక్షి దినపత్రికలో వార్తలు చూస్తే ఇక నిన్న దీపావళి సందర్భంగా నిన్న పేపరు రాలేదు. ఇక ఇవాళ వచ్చినటువంటి వార్తలు చూసుకుందాం మనం. మంగళవారం ఏంటంటే ఇక్కడ సాధ్యం కాని హామీలు, ఇక కేసీఆర్ సభలు కేసీఆర్ భారీ సభలు అయితే నిర్వహించుకుంటూ పోతుండు. మొత్తానికి ఎన్నికలు కూడా దగ్గరికి వచ్చేస్తున్నాయి. ప్రజల్లో కానీ ఇక నాయకుల్లో కానీ మొత్తానికి గుబేల్మంటున్నటువంటి వాతావరణం. ఇక సోమవారం బూర్గంపాడులో జరిగినటువంటి ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు భారీగా హాజరైనటువంటి ప్రజలు ఇక్కడ చూడండి, ప్రజలు కుప్పలుగా వచ్చి హాజరైపోయినరు. కేసీఆర్ సభలకి అసలు ప్రజలు రావట్లేదని మాటలు అయితే వినిపిస్తున్నాయి. కానీ ఇక్కడ చూస్తే విపరీతమైనటువంటి జనాలు హోరెత్తుతూ వస్తున్నటువంటి జన సందోహం మనం చూస్తున్నాం కదా విజువల్స్లో. కేసీఆర్ సభ ఇక సాధ్యం కాని హామీలు ఇస్తుండట. ఇక ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి సాధ్యం కాని హామీలు ఇస్తుండ్రు అని చెప్తున్నటువంటి కేసీఆర్ ఇక గోల్మాల్ మాటలు చెబుతున్నారు. ఆ మాటలు విని మోసపోవద్దు అని సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. ధరణి పోర్టల్తోనే రైతుల భూములకు రక్షణ అని ఇక పునరుద్ఘాటించారు. ఇక తాము అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తామని కూడా కాంగ్రెస్ నేతలు అంటున్నటువంటి విషయం. ఇక బంగాళాఖాతంలో కలపాల్సింది ధరణినా కాంగ్రెస్నా అని ప్రశ్నించారు. ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బంగాళాఖాతంలో కలిపేస్తామని చెప్తున్నారు ధరణి పోర్టల్ని. ఇక కాంగ్రెస్ పార్టీని మనం బంగాళాఖాతంలో కలపాలన్నా ధరణినే బంగాళాఖాతంలో కలపాలా అని అడుగుతున్నటువంటి కేసీఆర్. ఇక ఆషామాషిగా ఓటేయద్దు కేసీఆర్ చెప్తున్నటువంటి మాట. ఆషామాషిగా మాత్రం ఓటేయకూడదని చెప్తున్నాడు. తెలంగాణ రాకముందు రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 3 డయాలసిస్ సెంటర్లు ఉండేవి. కానీ ఇప్పుడు 103 ఉన్నాయి. ఇంటింటికి తాగునీరు అందుతుంది. ఇక రైతు బంధుతో పాటు దళిత బంధు కూడా వచ్చింది. నాకంటే పొడుగు ఇక దొడ్డు ఉన్నోళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించిన ఎవరు ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోలేదు. కానీ బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ కోసం. ఇక ఇక్కడ ప్రజలు సంక్షేమమే మా ధ్యేయం. అందుకే గతంలో ఎన్నడూ లేనటువంటి పథకాలు అమలు చేశాం. ఇక ఓటు హక్కును వినియోగించుకునేటప్పుడు ఆషామాషిగా నిర్ణయం తీసుకోవద్దు. పోటీలో నిలిచేటువంటి అభ్యర్థులు, వారి వెనుక ఉన్నటువంటి పార్టీ, ఆ పార్టీ విధానాలు, ప్రజల పట్ల ఆ పార్టీకి ఉన్న నిబద్ధత అన్ని పరిశీలించి ఓటు హక్కును వినియోగించుకుంటేనే జీవితాలు బాగుపడతాయని చెప్తున్నటువంటి కేసీఆర్. ఇక ఆయా సభల్లో మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీలు నామ నాగేశ్వరరావు, బండి పార్థసారథి రెడ్డి, ఇక వద్దిరాజు, రవిచంద్ర, ఇక మాలోత్ కవిత, ఎమ్మెల్సీ తాత మధు, ఇక మాజీ స్పీకర్ మధుసూదనాచారి, పార్టీ అభ్యర్థులు రేగా కాంతారావు, మొచ్చ, ఇక నాగేశ్వరరావు, తెల్లం వెంకట్రావు, ఇక పెద్ది సుదర్శన్ రెడ్డి తదితరులు మొత్తానికి ఈ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఇక ఇక్కడ చూస్తే దమ్మాపేట ప్రజా ఆశీర్వాద సభలో హాజరైనటువంటి జనం. ఇక దమ్మాపేటలో ఇక్కడ కూడా ప్రజలు విపరీతంగా హాజరైపోయినారు. దమ్మాపేటలో ఇక బీసీ బిడ్డకు బీజేపీ అన్యాయం అంటూ కేటీఆర్ చెప్తుండు. మొత్తానికి బీసీ బిడ్డకు బీజేపీ అన్యాయం చేస్తుందట. ఇక బీఆర్ఎస్లో చేరినటువంటి తులా ఉమా ఆలేరు నేతలు, బీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి ఉమా ఆలేరు నేతలు తులా కూడా చేరారు. ఇక తులా ఉమా స్రవంతిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నటువంటి కేటీఆర్. మొత్తానికి ఇది వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తులా ఉమాకు బీఫామ్ ఇవ్వకుండా చివరి నిమిషంలో నిరాకరించడం ద్వారా బీసీ ఆడబిడ్డను బీజేపీ అవమానించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నారు. ఇక ఇక్కడ చూసుకుంటే బీసీ ముఖ్యమంత్రిని చేస్తానని బిల్డప్ ఇచ్చినటువంటి బీజేపీ బీసీ నేతలు అవమానాలకు గురి చేస్తోందన్నారు. ఇక కరీంనగర్ జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ బీజేపీ నాయకులు తులా ఉమా సోమవారం ప్రగతి భవన్లో కేటీఆర్తో భేటీ అయ్యి మొత్తానికి బీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి తులా ఉమా. ఇక నా గెలుపు ఏపీ రాజకీయాల్లో కీలక మలుపుగా మారబోతుందని చెప్తుండు. టీడీపీకి సంబంధించి నేను విజయం సాధిస్తే అది తెలుగు ప్రజల గెలుపు అవుతుంది. ఇక టీడీపీ ఆత్మీయ సమ్మేళనంలో కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల మాట్లాడుతున్నటువంటి మాటలు. ఇక నా గెలుపు రాజకీయాల్లో ప్రజల గెలిపే అయిపోతుందని చెప్తున్నటువంటి తుమ్మల. ఇక సోనియా అనుకుంటే సీఎం అవుతా కోమటిరెడ్డి. మొత్తానికి కోమటిరెడ్డి సీఎం అవుతా అనుకుంటుండు. ఉత్తమ్ కూడా సీఎం కావాలనుకుంటుండు. అట్లాగే రేవంత్ రెడ్డి కూడా సీఎం కావాలని అనుకుంటుండు. ఇక నల్గొండలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ అనుకుంటే తాను సీఎం అవుతానని భువనగిరి ఎంపీ నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గ
కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సోమవారం నల్గొండ మండలంలోని పలు గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మరో నెల రోజుల్లో కేసీఆర్ పాలన అంతం కాబోతుందని కూడా, ఇందిరమ్మ రాజ్యం వస్తుందని, 6 గ్యారెంటీలు కూడా అమలు చేస్తామని చెప్తున్నటువంటి ఇక్కడ కోమటిరెడ్డి. మొత్తానికి బీఆర్ఎస్ ఎంపీలకు సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు కూడా వచ్చినాయని వార్త అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులకు సభ హక్కుల ఉల్లంఘన నోటీసులు జారీ అయ్యాయి. ఇక పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో భాగంగా సెప్టెంబర్ 18న నిబంధనలకు విరుద్ధంగా రాజ్యసభలో ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపినందుకు బీఆర్ఎస్ ఎంపీలు ఎవరైతే ఉన్నారో కేశవరావు, కేఆర్ సురేందర్ రెడ్డి, ఇక దామోదర్ రావు, రవిచంద్ర, లింగయ్య యాదవ్లకు ప్రివిలేజ్ నోటీసులు జారీ చేయడం జరిగింది. మొత్తానికి బీఆర్ఎస్ ఎంపీలకు సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు అయితే ఇచ్చిరట, సభా హక్కుల ఉల్లంఘన చేసినందుకు. ఇక కాంగ్రెస్ బద్నాం చేసే కుట్ర, మొత్తం మీద కాంగ్రెస్ను బద్నాం చేసే కుట్ర చేస్తుంది బీజేపీతో కలిసి బీఆర్ఎస్ యత్నాలు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్తుండు. బీజేపీతో కలిసి బీఆర్ఎస్ కాంగ్రెస్ను బద్నాం చేసేటువంటి కుట్రలు చేపడుతున్నాయని చెప్తుండు రేవంత్ రెడ్డి చెప్తున్నమాట. ఇక మాకు సంబంధం లేకున్నా దాడుల విషయంలో ఇక నిందలు మోపుతున్నారు. ఇక తప్పుడు ప్రకటనలు చేస్తున్న బీఆర్ఎస్ నేతలపై ఈసీ చర్యలు తీసుకోవాలి. మోదీ మరోమారు మాదిగలను మోసం చేశారు. ఇక మోదీ అమిత్ షా సన్నిహితుడికి అసద్ తన ఇంట్లో పార్టీ ఇచ్చారు. ఇక దీనిపై పక్కా మసీదులో ప్రాణానికి నేను సిద్ధం, మక్కా మసీదులో ప్రమాణానికి నేను సిద్ధం అంటూ అసద్ వస్తారా అని సవాల్ విసిరినటువంటి రేవంత్ రెడ్డి. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బద్నాం చేస్తున్నారని చెప్తుండు రేవంత్ రెడ్డి. ఇక మోదీ మరోమారు మాదిగలను కూడా మోసం చేసిండని చెప్తుండు రేవంత్. ఇక బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసి కాంగ్రెస్ పైన కుట్రలు చేస్తున్నాయని చెప్తున్నటువంటి రేవంత్ మాట్లాడుతుండు. ఇక పోటీ చేద్దామంటే సింబల్ ఇవ్వలేదు అంటూ కేఏ పాల్ మాట్లాడుతుండు. ఇక కేఏ పాల్ అయితే ఒక కామెడీ రాజకీయం ఉంటుంది కేఏ పాల్ది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో కేఏ పాల్ వచ్చిండు. తెలంగాణలో సిద్దిపేట నియోజకవర్గంలో జక్కాపూర్లో ఒకరు చెంప మిగిలి కొట్టిరు కేఏ పాల్ను. ఆ రోజు గమ్మత్ అనిపించింది కేఏ పాల్ పని. ఇక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేద్దామంటే తమ పార్టీకి సింబల్ ఇవ్వలేదని, దీనిపై హైకోర్టుకు వెళ్తామని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. ఈయన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేద్దామంటే తమ పార్టీకి అసలు మొత్తానికి గుర్తే ఇవ్వలేదట, సింబల్ ఇవ్వలేదట. సింబల్ ఇవ్వనప్పుడు ఏ గుర్తు పట్టుకొని పోయి పోటీ చేస్తాడు పాపం. ఈయనకి ఇట్లెందుకు చేస్తున్నారు? సోమవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కుటుంబ పాలనకు చరమగీతం పాడాలన్నారు. మా పార్టీలో చేరాలని మందకృష్ణ మాదిగను కోరితే ఇక ₹25 కోట్లు అడిగారని, ఇక ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన అమ్ముడుపోయారు అని ఆరోపించారు. మరోవైపు సికింద్రాబాద్ ప్యారెడ్ గ్రౌండ్లో జరిగినటువంటి మాదిగల బహిరంగ సభ నిమిత్తం మందకృష్ణకు 72 కోట్లు ముట్టాయని, ఇక ఎంపీ పదవి ఇస్తారని ఆశతోనే ఆయన అమ్ముడుపోయారని విమర్శించారు. ఇక మాదిగలకు మోదీ ఇన్ని రోజుల్లో చేయనటువంటి అన్యాయం ఇప్పుడు న్యాయం చేయనటువంటి మోడీ ఇప్పుడు చేస్తారా అని కేఏ పాల్ నిలదీశారు. ఈ కేఏ పాల్కు పాపం రాష్ట్ర రాజకీయాలలో పోటీ చేద్దామంటే తన పార్టీకి ఇంకా గుర్తే ఇవ్వలేదట. ఇక గుర్తు ఇవ్వనప్పుడు పాపం ఆయన ఎట్లా పోటీ చేస్తాడు? ఇక ఈటల రాజేందర్ చెప్తుండు. ఈటల రాజేందర్ ఏం చెప్తుండంటే మామ అల్లుడు ఇద్దరు కలిసి పార్టీ నుండి తరిమి కొట్టిరట ఈటల రాజేందర్ను. ఇక గజ్వెల్లో పర్యటిస్తున్నటువంటి ఈటల చెప్తున్నటువంటి మాటలు, మొత్తానికి మామ అల్లుడు కలిసే తనను బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళగొట్టారని, పార్టీలో ఎదుగుతుండటంతో జీర్ణించుకోకపోయినటువంటి మాజీ మంత్రి గజ్వెల్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. ఇక సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని బందారం, అంకిరెడ్డిపల్లి, దుద్దెడ, ఇక రాంపల్లి, మరపడగ, ఖమ్మంపల్లి, నర్సింగ, సిరసనగండ్ల, కొండపాక, ఇక దమ్మక్కపల్లి, తిమ్మారెడ్డిపల్లి గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ వైద్య ఆరోగ్య మంత్రిగా పనిచేస్తూ ఆసుపత్రులకు వెళ్ళి ధైర్యం నింపుతూ ఎదుగుతున్నటువంటి తనను మామ అల్లుడు కలిసి పార్టీ నుంచి బయటకు వెళ్ళగొట్టారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక హుజురాబాద్లో ఓడించడానికి 600 కోట్లు ఖర్చు చేశారన్నారు. కానీ హుజురాబాదు ప్రజానికం మాత్రం తనను కాపాడుకొని చరిత్ర సృష్టించారని ఈటల వ్యాఖ్యానించారు.
మొత్తానికి 600 కోట్లు ఖర్చు పెట్టినట ఈటల రాజేందర్ను ఓడించడానికి హుజురాబాద్లో. కానీ అక్కడ ఉన్న ప్రజలు, హుజురాబాద్లో ఉన్నటువంటి ప్రజలు ఈటల రాజేందర్ను దక్కించుకున్నారని చెప్తున్నటువంటి ఈటల. ఇక వారు తెలంగాణను తాకట్టు పెడతారు అంటూ మంత్రి హరీష్ రావు హెచ్చరిక. బీఆర్ఎస్లో చేరినటువంటి వైఎస్ఆర్టీపీ నేతలు తెలంగాణను తాకట్టు పెడతారు, ఎవరొస్తే కాంగ్రెస్ పార్టీలో అధికారంలోకి వస్తే తెలంగాణను తాకట్టు పెడతారని చెప్తున్నటువంటి మంత్రి హరీష్ రావు. ఇక హరీష్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరుతున్నటువంటి వైఎస్ఆర్టీపీసీ నాయకులు గుట్ట రామచంద్రారావు, వైఎస్ఆర్టీపీ నాయకుడు గుట్ట రామచంద్రరావు మొత్తానికి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు హరీష్ రావు సమక్షంలో. ఇక సీమాంధ్ర నాయకుల సూట్ కేసులు మోయడానికి అలవాటు పడినటువంటి వెన్నుముక లేని కొందరు నాయకులు తెలంగాణను సమైక్య పాలనకు పాదాల దగ్గర తాకట్టు పెడుతున్నారని రాష్ట్ర మంత్రి టి హరీష్ రావు హెచ్చరించారు. ఇక పార్టీ పెట్టడం అంటే పాన్ డబ్బా పెట్టడం అంత సులభం కాదని, ఇక అవహేళన చేసినటువంటి 14 ఏళ్ల పాటు ఉద్యమించి తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్ అని అన్నారు. ఇక అంతేకాకుండా తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలిపారని కొనియాడారు. ఇక సోమవారం తెలంగాణ భవన్లో వైఎస్ఆర్టీపీకి చెందినటువంటి పలువురు నాయకులు గుట్ట రామచంద్రరావు నేతృత్వంలో ఇక బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెస్ నాయకులు కించపరుస్తున్నారని, ఇక నీళ్లు నిధులు నియామకాల నినాదాన్ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అవహేళన చేస్తున్నారని కూడా మండిపడ్డారు. తెలంగాణలో కర్ణాటక మోడల్ ప్రచారం విఫలం కావడంతో ఇక ఇది హరీష్ రావు మొత్తం మీద హరీష్ రావు సమక్షంలో వైఎస్ఆర్టీపీ నేతలైతే చేరడం జరిగింది. ఇక బల్క సుమన్ ఏదైతే ఉన్నాడో గువ్వల బాలరాజుకు కేటీఆర్ హరీష్ పరామర్శ. గువ్వల బాలరాజు పైన జరిగినటువంటి దాడి ఇది పక్కా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చేశారని చెప్తున్నటువంటి నివేదిక. కానీ ఇక్కడ మాట్లాడుతూ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే నాటకాలు ఆడుతుర్రు అని చెప్తుండ్రు. కానీ మొత్తానికి గువ్వల బాలరాజును పరామర్శిస్తున్న మంత్రి కేటీఆర్, మంత్రి హరీష్ రావు అచ్చంపేటలో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీ రామారావు ఆదివారం పరామర్శించారు. ఇక ఆరోగ్య పరిస్థితి కూడా చురుకన కొంచెం కుదుటపడింది. మొన్న బీఆర్ఎస్ పార్టీలో దుబ్బాకలో కొత్త ప్రభాకర్ రెడ్డి పైన జరిగినటువంటి దాడి, ఇక్కడ అచ్చంపేటలో మన బల్క సుమన్ పైన గువ్వల బాలరాజు పైన జరిగినటువంటి దాడి, ఇవి రెండు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చేశారని మనకు తెలుస్తున్నటువంటి విషయం. ఇక కేసీఆర్ పథకం అందని ఇల్లు ఉండదు, కేసీఆర్ పథకం అనేది అందనటువంటి ఇల్లు ఉండదు అంటూ కేసీఆర్ సింహం సింగిల్గానే వస్తాడు మంత్రి కేటీఆర్ చెప్తాడు. మొత్తానికి కేసీఆర్ పథకం అందనటువంటి ఇల్లు ఉండదు, కేసీఆర్ ఎప్పుడు కానీ సింహంలాగా సింగిల్గానే వస్తాడంటూ ఇక కుల్కచర్ల రోడ్ షోలో ప్రసంగిస్తున్న మంత్రి కేటీఆర్ చిత్రంలో ఇక రంజిత్ రెడ్డి, ఇక కొప్పుల మహేశ్వర్ రెడ్డి, మహేందర్ రెడ్డి కూడా ఉన్నారు. మనం ఇక్కడ విజువల్స్లో చూస్తున్నాము. ఇది కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి మాటలు. ఇక ఎస్సీ వర్గీకరణకు మళ్ళీ కమిటీ ఎందుకు అంటూ ఇక కులాల పేరుతో కాంగ్రెస్ పార్టీని పడగొట్టాలని ప్రధాని మోదీ చూస్తున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి సీనియర్ కాంగ్రెస్ నేత దామోదర రాజనరసింహ వ్యాఖ్యానించారు. ఎస్సీ వర్గీకరణకు మళ్ళీ కమిటీ ఎందుకని చెప్తున్నటువంటి దామోదర రాజనరసింహ ఏది మన కాంగ్రెస్ పార్టీ నుండి ఎస్సీ వర్గీకరణ బిల్లు పెడితే పాతరేస్తామంటూ ఇక మహానాడు జాతీయ అధ్యక్షుడు విఎల్ రాజు చెప్తుండు. విఎల్ రాజు ఎస్సీ వర్గీకరణ బిల్లు పెడితే పాతరేస్తామను, ఇక మాలలేమో మొత్తానికి ఎస్సీ వర్గీకరణ వద్దంటుర్రు. ఎస్సీ వర్గీకరణకు అడ్డుపడుతున్నటువంటి మాలలు. ఇక మందకృష్ణవి అవకాశవాద రాజకీయాలు. మందకృష్ణ రాజకీయాలు ఏవైతే ఉన్నాయో అవకాశాన్ని బట్టి రాజకీయాలలో చేరిపోతాడట. ఇక మోదీ ఏనాడు మాదిగలను పట్టించుకోలేదు, మాజీ మంత్రి పుష్పలీల. ఇక మాజీ మంత్రి పుష్పలీల చెప్తండి ఏందంటే మోదీ ఏనాడు కూడా మాదిగలను పట్టించుకోలేదు. ఈరోజు అవకాశవాదిగా అంటే మందకృష్ణ అవకాశవాది రాజకీయాలు చేస్తుండని చెప్తుండు మోదీతో చేతులు కలిపినటువంటి మందకృష్ణ. ఇక మైనారిటీ డిక్లరేషన్పై అయోమయం సృష్టిస్తున్నారు అంటూ కాంగ్రెస్ సిడబ్ల్యూసి సభ్యుడు ఇక ఎంపీ నసార్ హుస్సేన్ చెప్తున్నటువంటి మాట. ఇక చట్టం చేసైనా సరే ఎస్సీ వర్గీకరణ చేస్తామంటూ కాంగ్రెస్ మొదటి చట్టం చేసైనా సరే ఎస్సీ వర్గీకరణ చేస్తారట.
ఇక మీడియాతో మాట్లాడారు. ఇక కాంగ్రెస్సే మొదటి ముద్దాయి. సామాజిక న్యాయం కోసం జరుగుతున్న పోరాటాల్లో ప్రధాని మోదీ స్వయంగా పాల్గొని న్యాయ ధర్మం గురించి మాట్లాడిన తీరు యావత్ దేశాన్ని ఆశ్చర్యానికి గురి చేసిందని కిషన్ రెడ్డి చెప్పారు. మొత్తానికి కిషన్ రెడ్డి చట్టం చేసైనా సరే కిషన్ రెడ్డి చెప్తుండు, చట్టం చేసైనా సరే ఎస్సీ వర్గీకరణ మాత్రం పూర్తి చేస్తామని చెప్తుండు. ఇక గువ్వాల బాలరాజు పాపం ఆయన పైన దాడికి దిగిండ్రు. దాడిలో గాయపడ్డటువంటి గువ్వాల బాలరాజ్ అచ్చంపేట అభ్యర్థి ఇక హింసను ప్రేరేపించేలా ప్రసంగిస్తున్నారు అంటూ మా అభ్యర్థులపై దాడులే ఇందుకు నిదర్శనం. రేవంత్ రెడ్డిపై ఈసీకి బీఆర్ఎస్ ఫిర్యాదు చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ పైన అభ్యర్థుల పైన దాడికి దిగుతుర్రంటూ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఫిర్యాదు చేసిండ్రట ఈసీకి. ఇక హింసను ప్రేరేపించేలా ప్రసంగిస్తున్నారని చెప్తూ బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం మీద ఫిర్యాదు చేశారు. ఇక బీఆర్ఎస్ పైన బీజేపీ ఛార్జ్ షీట్లు వేసింది. బీఆర్ఎస్ పైన బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో చట్టాల రూపకల్పన, మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేల పైన ఫోకస్ పెడుతుండ్రు. ఇక బీఆర్ఎస్ పైన బీజేపీ ఛార్జ్ షీట్లు అయితే విధించిందంటూ వార్త మనం ఇక్కడ చూస్తున్నాం. ఈనాడులో చూద్దాం ఏమొచ్చిందో. ఈనాడుకి వెళ్తే మొత్తానికి ఇక్కడ అగ్ని ప్రమాదం 9 మందిని బలిగొన్న అగ్ని ప్రమాదం. ఇది హైదరాబాద్లో జరిగినటువంటి ప్రమాదం. హైదరాబాద్ నాంపల్లి, ఇక్కడ మనం విజువల్స్లో చూస్తున్నాము. హైదరాబాద్ నాంపల్లిలో ఇక దగ్ధమవుతున్నటువంటి భవనం, మంటలు ఆర్పుతున్నటువంటి అగ్నిమాపక సిబ్బంది. మొత్తానికి ఇక్కడ అగ్ని ప్రమాదంలో 9 మంది బలిగొనడం జరిగింది. ఇక షార్ట్ సర్క్యూట్, అసలు ఇది ఎందుకు జరిగింది, ఎట్లా జరిగిందంటే షార్ట్ సర్క్యూట్తో భవనం కింద అంతస్తులో రసాయన డ్రమ్ములకు మంటలు అంటుకున్నాయట. అవి వెంటనే భారీ పేలుడు, ఆ డ్రమ్ములు అంటుకోగానే పేలుడుతో ఇక మృతులంతా 2 కుటుంబాల వారే. మృతులు చనిపోయిన వాళ్ళు మాత్రం 2 కుటుంబాలకు సంబంధించిన వాళ్ళేనట. మరో 10 మంది అపస్మారక స్థితిలో ఉన్నారు. ఇక సీఎం కేసీఆర్ కూడా దిగ్భ్రాంతి చెందిరు ఈ సంఘటనను చూసి. ఇక మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున పరిహారం ఇస్తున్నటువంటి ప్రకటన చేసినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్. ఇక ఇది జరిగింది, ఇది హైదరాబాద్లో సోమవారం ఉదయం సంభవించినటువంటి ఘోర అగ్ని ప్రమాదం 9 మందిని ఇక బలి తీసుకుంది. మరో 10 మంది అకస్మారక స్థితికి చేరుకున్నారు. హైదరాబాద్ నాంపల్లి బజార్ ఘాట్లోని బాలాజీ రెసిడెన్స్ గ్రౌండ్ ఆ ఫ్లోర్లో ఇక నిల్వ ఉంచినటువంటి రసాయన డ్రమ్ములపైకి మంటలు వ్యాపించడంతో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 9 మంది మృత్యువాత పడ్డారు. అందులో ఒక కుటుంబానికి చెందిన వాళ్ళేనట వీళ్ళంతా. 608 మంది అభ్యర్థుల నామినేషన్ల తిరస్కరణ. మొత్తానికి 608 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణ చేయబడిందట. ఇక ముగిసిన పరిశీలన ప్రక్రియ, ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులు సమర్పించిన నామినేషన్ల పరిశీలన సోమవారం ముగిసింది. కొన్ని నియోజకవర్గాల్లో పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు కావడంతో పాటు ఇక కొందరి నామినేషన్లపై ప్రత్యర్థుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. వాటిపై నిర్ణయం వెలువరించడానికి అధికారులకు అధిక సమయం పట్టింది. ఇక పరిశీలన ప్రక్రియ రాత్రి పొద్దుపోయేదాకా కొనసాగింది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తము 4798 మంది నామినేషన్లు వేశారు. వాటిలో 608 మంది అభ్యర్థుల నామినేషన్లు అధికారులు తిరస్కరించారు. మొత్తానికి 608 అభ్యర్థులను నామినేషన్లను తిరస్కరించిండ్రట. ఎస్సీ వర్గీకరణ జాప్యంలో మొదటి ముద్దాయి కాంగ్రెస్సే. ఈ జాప్యం ఏదైతే ఎస్సీ వర్గీకరణలో జాప్యంలో మొదటి ముద్దాయి కాంగ్రెస్సేనట. అంటే బీఆర్ఎస్ పార్టీ, అంటే మొన్న వచ్చింది కదా బీఆర్ఎస్ పార్టీ, దాదాపుగా కాంగ్రెస్ బీజేపీ ఎప్పటి నుండో ఉన్నటువంటి పార్టీలు, అందులో కాంగ్రెస్ పార్టీ మొదటి ముద్దాయి అని చెప్తున్నటువంటి కిషన్ రెడ్డి. ఇక ప్రధాని నిర్ణయంతో కాంగ్రెస్ బారాస ఉలిక్కి పడుతున్నాయి. ఇక ప్రక్రియను వేగవంతం చేసేందుకు కమిటీ, ఇక భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్తుండు. ప్రధాని నిర్ణయం చేసిన దాంతో ఈ నిర్ణయంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ బారాస కూడా 2 కూడా భయపడిపోతున్నాయని చెప్తుండు కిషన్ రెడ్డి. ఇక హైకోర్టు జడ్జీల బదిలీ, జస్టిస్ సుమలత, జస్టిస్ సుధీర్ కుమార్ వీళ్ళిద్దరిని బదిలీ చేసినట్టు హైకోర్టు నుండి. ఇక జస్టిస్ సుమలత కర్ణాటకకు, ఇక జస్టిస్ సుధీర్ కుమార్ను మద్రాస్కు బదిలీ చేసిరు హైకోర్టు జడ్జీలు.
అమెరికాకు వెళ్ళినటువంటి విద్యార్థుల్లో మొత్తానికి 26% మంది భారతీయులే ఉన్నారట. ఇక 2022-23లో రికార్డు స్థాయిలో 2.68 లక్షల మంది పయనమైపోయారు అమెరికాకు. ఇక ఉన్నత విద్య అభ్యాసం కోసం అమెరికాకు వెళ్ళినటువంటి భారతీయ విద్యార్థుల సంఖ్య 2022-23 విద్యా సంవత్సరంలో 35% పైగా పెరిగింది. ఇక మునిపెన్నడూ లేనటువంటి రీతిలో 2,68,923 మంది విద్యార్థులు మన దేశం నుంచి అమెరికాకు వెళ్ళారని, అన్ని దేశాల నుంచి వచ్చినటువంటి రమారమి ఇక 10 లక్షల మందిలో మన వాళ్ళే 26% ఉన్నారని కూడా చెప్తున్నారు. అమెరికాకు వెళ్ళినటువంటి వలసపోయినటువంటి విద్యార్థులు ఏవైతే ఉన్నారో అందులో ముఖ్యంగా మన భారతీయులే ఎక్కువగా ఉన్నారని చెప్తున్నటువంటి రికార్డు. ఇక్కడ కాంగ్రెస్ నేతల అహంకారం అణిచేద్దామని చెప్తుండ్రు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వార్త ఇది. ఇక బూర్గంపాడు మండలం లక్ష్మీపురంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక చిత్రంలో పినపాక భద్రాచలం బారాస అభ్యర్థులు రేగా కాంతారావు, తెల్ల వెంకట్రావు కూడా మాట్లాడుతుండు. మొత్తానికి కాంగ్రెస్ నేతల అహంకారం అణిచివేద్దామని చెప్తుండు. ఇక ప్రజలు ఓటుతో వారికి బుద్ధి చెప్పాలి. అభివృద్ధి సంక్షేమము ఆగవద్దంటే బారాసాను గెలిపించాలి. ఇక అశ్వరావుపేట, పినపాక, భద్రాచలం, నర్సంపేట నియోజకవర్గాల ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్ మాట్లాడుతుండు. కేసీఆర్ ఏం మాట్లాడుతుండో, ప్రజలు ప్రతిపక్ష పార్టీలను మొత్తం మీద ఓటుతో దెబ్బగొట్టాలి. ఇక కాంగ్రెస్ నేతల అహంకారాన్ని అణిచివేయాలని చెప్తున్నటువంటి కేసీఆర్. పాపం ఇక్కడ భవనంలోంచి ఓ చిన్నారిని బయటకు తీస్తున్నటువంటి అగ్నిమాపక సిబ్బంది ఇక అగ్నికి బలైపోయినటువంటి ఈ భవనం మనం ఇక్కడ చూస్తున్నాం. చిన్నారిని మొత్తానికి బయటకు తీసుకొస్తుర్రు. ఇక ఇక్కడ హైదరాబాద్ నాంపల్లిలో జరిగింది ప్రమాదం. ఈ గ్రౌండ్ ఫ్లోర్లోనూ గోదాముగా మార్చి రసాయన డ్రమ్ములను, ముడి సరుకులను పెద్ద మొత్తంలో నిల్వ చేసిరట. అందులో ఒక గోదాంలాగా మార్చి ఇక 4వ అంతస్తును నివాస గృహాలుగా 9 కుటుంబాలకు అద్దెకిచ్చిండ్రట. ఆ 9 కుటుంబాలకు సంబంధించి అందులో 9 మంది పాపం మృత్యువాత పడ్డారట. ఇది జరిగినటువంటి సంఘటన. మొత్తానికి ఈ ఆంధ్రజ్యోతిలో చూసుకుందాం. ఆంధ్రజ్యోతిలో ఏమొచ్చింది, మొదటి పేజీలో పెద్దగా వచ్చినటువంటి వార్త, హ్యాట్రిక్ కొడతారు, మొత్తానికి హ్యాట్రిక్ కొడతారంటూ కేటీఆర్ మాట్లాడుతుండు. ఇక దక్షిణాదిలో కేసీఆర్ రికార్డు సృష్టిస్తారు, మాకు 80+ సీట్లు రావడం ఖాయమని చెప్తున్నటువంటి కేటీఆర్. ఇక బిగ్ డెబిట్లో మాట్లాడుతున్నటువంటి కేటీఆర్, 2వ స్థానం కోసమే కాంగ్రెస్ బీజేపీ రెండు కూడా పోటీ పడుతున్నాయట. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ మొదటి స్థానంలో ఉంటుంది. 2వ స్థానం కోసము బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండు కూడా పోటీ పడుతున్నాయని చెప్తున్నటువంటి కేటీఆర్. గెలిచాక మహారాష్ట్రలోనూ ఇక అడుగు పెడతాం, ఈ తెలంగాణ రాష్ట్రంలో గెలిచిన తర్వాత మహారాష్ట్రలో అడుగు పెడతామని చెప్తున్నటువంటి కేటీఆర్. ఇక ఎన్టీఆర్ చేయలేనిది ఆయన శిష్యుడు చేస్తారు. ఇక 2014లో అంటే ఎన్టీఆర్ చేయలేనిది ఆయన శిష్యుడు చేస్తారు. అంటే ఎన్టీఆర్ శిష్యుడు ఎవరు? కేసీఆర్. ఇక 2014లో పార్టీని విలీనం చేయాలనుకుంటున్నాం, మా నేతల రాజకీయాల భవిష్యత్తుకు హామీ ఇవ్వలే, ఇక అందుకే కేటీఆర్ను కాంగ్రెస్లో విలీనం చేయలే, ప్రజల్లో మా పాలనపై వ్యతిరేకత లేదు, ఇక కొన్ని పొరపాట్లు చేశాం, ఇక సరిదిద్దుకుంటాం, ఇక బాబుపై సెన్సిటివ్గా మాట్లాడి ఉండాల్సిందేమో. ఇక ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఎండి ఆర్కేతో కేటీఆర్ ఇంటర్వ్యూలో కూర్చున్నటువంటి మాట. ఇక మానసికంగా సిద్ధమయ్యారా అంటూ అడుగుతున్నటువంటి ప్రశ్న. ఇక మొత్తానికి హ్యాట్రిక్ కొట్టేది బీఆర్ఎస్ పార్టీ. ఇక పక్క రాష్ట్రాల వాళ్ళు ఓడించాలని చూస్తున్నారు. ఇక బూర్గంపాడు ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడుతుండు. పక్క రాష్ట్ర వాళ్ళు కూడా కలిసిరట కేసీఆర్ను ఓడించడానికి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ వ్యతిరేక పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులే కాకుండా పక్క రాష్ట్రాలలో ఉన్నటువంటి వాళ్ళు కూడా కేసీఆర్ను ఓడించాలని చూస్తున్నారట. ఇక సొరంగంలో 40 ప్రాణాలు. ఇక చార్ధామ్ రోడ్డు ప్రాజెక్టులో కూలినటువంటి టన్నెల్. ఇక నిర్మాణ పనుల కోసం వెళ్ళి చిక్కుకున్నటువంటి కూలీలు 2 రోజులుగా అందులోనే సొరంగంలోకి ఆక్సిజన్, ఇక ఆహారం, నీరు పంపిణీ. ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. మొత్తానికి సొరంగం వద్ద సహాయక చర్యలు ఏర్పడ్డాయి. సొరంగంలో 40 మంది ప్రాణాలు ఉన్నాయట. ఇది చార్ధామ్ రోడ్డు ప్రాజెక్టు కూలిపోయినటువంటి టన్నెల్ అంటే మనం ఇక్కడ చూస్తున్నాం. మొత్తానికి ఇది కూలిపోయిందంట సొరంగం.
ఇక నామినేషన్ల రగడ పరిశీలనలో ఖమ్మం అలంపూర్ బీఆర్ఎస్ అభ్యర్థుల పత్రాలపైన వివాదం ఏర్పడిందట. ఇక మంత్రి పువ్వాడ పాటించలేదంటూ ఇక్కడ వార్త అయితే చూస్తున్నాం. ఫామ్ 26లో నిబంధనను మంత్రి పువ్వాడ మొత్తానికే పాటించలేదట. 26 ఫామ్ 26లో ఇక ఫిర్యాదు చేసిన ఆర్ఓ ఆమోదించారు. తుమ్మల ఆరోపణ చేస్తున్నారు. ఇక్కడ నాడు ఇలానే చేశారు. ఇక నామినేషన్ సక్రమమే అజయ్ అంటుండు. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి ఉద్యోగ వివరాలు లేవంటూ హైడ్రామా చేస్తుండ్రు. ఇక తిరస్కరించాలంటూ అల్లంపూర్లో ప్రత్యర్థుల వాగ్వాదం. ఇక ఆర్ఓ వాహనం ముందు బైఠాయింపు ఉద్రిక్తత పరిస్థితుల్లో ఇక నామినేషన్ పెండింగ్లో పెట్టాలని ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు. ఇక 3 కాలేజీలో ఇంటర్ 9 ఏళ్లలో 15 ఏళ్ళు పెరిగిన వయసు మొత్తానికి. ఈ గజ్వేల్లో 114 నామినేషన్లకు ఆమోదం. ఇక 13 మంది తిరస్కరణ. రాష్ట్ర వ్యాప్తంగా 608 నామినేషన్లు తిరస్కరించినట్టుగా మనం ఇక్కడ వార్త అయితే చూస్తున్నాం. ఇక బతుకులు బుగ్గిపాలైపోయినాయి. ఇది వచ్చేసి నాంపల్లిలోని అపార్ట్మెంట్లో మంటలు చెలరేగడంతో ఇక కోడి కత్తి ఇక పీకే వ్యూహకర్తగా ఉంటే ఇలాంటి కుట్రలే జరుగుతాయి. అని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి. కోడి కత్తితోని వ్యూహాలు నిర్వహిస్తురట. అయితే రేవంత్ రెడ్డి చెప్తుండే ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే మొత్తం నాటకాలు ఆడుతున్నారు. మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, అభ్యర్థులే కావచ్చు, ఎక్కడ కూడా దాడులకు దిగుతలేరని చెప్తున్నటువంటి రేవంత్. ఈ గువ్వలపై దాడి ఘటన మొత్తం డ్రామానే అని చెప్తుండు. గువ్వలపైన జరిగినటువంటి దాడి అది డ్రామానే. మొన్న దుబ్బాకలో కొత్త ప్రభాకర్ రెడ్డి మీద జరిగినటువంటి దాడి కూడా అది డ్రామానే. ఈ 2 డ్రామాలు అంటే వ్యక్తిగతంగా ఎవరంతల వాళ్ళు దెబ్బలు కొట్టించుకొని కత్తులతోని ఒడిపించుకుంటారా డ్రామాలు ఆడితే? ఇక రేవంత్ రెడ్డి మాటలు ఇట్లుంటాయి. ఆంధ్రప్రదేశ్లో కోడి కత్తి దాడి, బెంగాల్లో మమత కాలికి గాయం. గత ఉదాహరణలట కోడి కత్తితోని గాయాలు. మరో 15 రోజుల్లో 3 కుట్రలు జరుగుతాయని కేటీఆర్ చెబుతుంటే ఈసీ చర్యలు ఎందుకు తీసుకోదు? ఇంకా 3 కుట్రలు జరుగుతాయట తెలంగాణ రాష్ట్రంలో. ఇక కర్ణాటకలో కుమారస్వామి మాట్లాడితే లైవ్ కోసం తెలంగాణ టీవీ ఛానళ్లకు హరీష్ ఫోన్లు చేస్తున్నారట. ఇక వర్గీకరణకు బిల్లు పెడితే కాంగ్రెస్ బేషరతు మద్దతు అంటూ ఇక మోదీ చాలా సన్నిహితుడికి ఓవైసీ ఇంట్లో విందు ఇక ఇవ్వలేదని ఆయన ప్రమాణం చేస్తారా? ఇక ప్రెస్ మీట్లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు. ఇది రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలు. కోడి కత్తితోని రాజకీయాలు చేస్తుర్రని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి. ఇక ఇవి మొత్తానికి మన తెలంగాణ రాష్ట్రంలో మార్నింగ్ న్యూస్ చూసుకున్నాము. ఇక హైదరాబాద్లో జరిగినటువంటి ప్రమాదం ఏదైతే ఉందో అది చాలా బాధాకరమైనటువంటి, విషాదకరమైనటువంటి సంఘటన. మొత్తానికి ఒకే కుటుంబానికి చెందినటువంటి 2 కుటుంబాలకు చెందినటువంటి 9 మంది ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇక ఇవి మార్నింగ్ న్యూస్ మనం చూసుకున్నాం.